హాయ్ ఫ్రెండ్స్, టమాటా పప్పు కోసం ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పులో 4, 5 టమాటాలు, చిన్న ఉల్లిపాయ, 4, 5 మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవాలండి. మెంతుల వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగని ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది, ఎక్కువ వేసుకోకూడదు. 4, 5 వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. నేనైతే చింతపండు స్కిప్ చేశానండి. టమాటాలు కొంచెం బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. అరగంట సేపు నానింది కాబట్టి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో మెదపన అవసరం లేదు, గరిటెతో ఇలా అంటే సరిపోతుంది. అయితే మెంతుల ఫ్లేవర్ వల్ల పప్పు కూడా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక్కటే వేసుకోవాలి. ఇదివరకు అన్నీ వేసేదాన్ని, ఇలా వేస్తుంటే టేస్ట్ బాగుంది అనిపించింది. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ అయితే నేను మెయిన్గా పప్పుకి ప్రిఫర్ చేస్తానండి. డైజెషన్ కూడా చాలా మంచిది, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఆ తాలింపు అందులో వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ.